ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖు. సో ఐటీ ప్యాక్లో చాలా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఇక్కడ విప్రో చూసుకుంటే 4% పెరిగింది, ఇన్ఫోసిస్ 3.1%, డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. వెరాజ్ ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కొంత ప్రెషర్లో అయితే కనిపిస్తుంది, బట్ ఐటీ ప్యాక్లో అయితే స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫేస్బుక్ అబ్జర్వ్ చేస్తే ఒకటే రోజు 15% అనేది పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఐటీలో కొంత రికవరీ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో మొమెంటమ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఐటీ స్టాక్స్ని ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఫండమెంటల్గా డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీడిపి అనేది చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించి క్వార్టర్ బేసిస్లో డిప్ అయింది, విచ్ ఈజ్ నెగిటివ్ అనమాట. అండ్ నిరుద్యోగ సమస్య అయితే తగ్గింది ఫ్రెండ్స్, విచ్ ఈజ్ ఏ పాజిటివ్. అండ్ పెండింగ్ హోమ్ సేల్స్ అయితే పెరిగాయి, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఇది ఫండమెంటల్ ఫ్రెండ్స్. సో అలాగే ఈరోజు కూడా ఈ డేటా అనేది రాబోతుంది, వీటి మీద కూడా ఒకసారి ఫోకస్ అనేది చేయండి. ఇక ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బై చేస్తున్నారు. నిన్నటి రోజున 1653 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. అదేవిధంగా డిఐఎస్ పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ స్టిల్ బయర్స్గా ఉన్నారు, 97 కోట్లు అనేది బై చేశారు. నెట్ చూసుకున్నట్టయితే 1750 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎటువంటి స్టాక్ కూడా ఇక్కడ బ్యాన్ లిస్ట్లో అయితే కనిపించట్లేదు, ఓకే, ఫీచర్ అండ్ ఆప్షన్స్లో. అదేవిధంగా రిజల్ట్స్ అనేది చూసుకున్నట్టు ఫ్రెండ్స్, మనకి ఈ కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ హౌసింగ్, ఎంఎన్ఎం ఫైనాన్స్ హౌసింగ్ రెండు కూడా ఒకటే సెక్టార్కి సంబంధించి రిలీజ్ చేస్తున్నాయి, కాబట్టి ఆ సెక్టార్ అనేది వోల్టైల్గా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి కరెంట్ ఎక్స్పైరీలో చూసుకున్నట్టయితే 17,800 పుట్టు హెవీగా సెల్లింగ్ అయితే చేశారు. అండ్ మోరోవర్ ఏంటంటే 18,000 కాలు కొద్దిగా సెల్ చేశారు, అండ్ 18,500 కాలు కూడా తక్కువగా సెల్ చేశారు. దూరంగా 18,700 కాల్ అయితే సెల్ చేశారు. సో దగ్గర అయితే ఫ్రెండ్స్ మనకి 17,800 17,700 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే డెరివేటివ్స్ ప్రకారం ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్ డిఐస్ అందరూ కూడా ఏంటంటే లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు, వై ఆఫ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఒక్క ప్రొపరైటరీ మాత్రం షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. ఇక టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. అదేవిధంగా నిఫ్టీ 50 కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక డౌ జోన్స్ చార్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ స్ట్రక్చర్ సపోర్ట్ నుంచి ఒక హైకి వెళ్ళినాక ఫ్రెండ్స్ అక్కడి నుంచి కూడా రిట్రేస్మెంట్ తీసుకుంది. గమనించండి, రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలో అప్ అయితే లేదు ఫ్రెండ్స్, అంటే బేర్ ట్రాప్ అనేది జరుగుతుంది. సో డౌన్ సైడ్ కిందకి రాగానే ఇమీడియట్గా రికవర్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ పర్ఫెక్ట్గా ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఆ ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ పాయింట్ అనేది సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది. బట్ ఎనీహౌ మనకి నిఫ్టీ అనేది 17,915 దగ్గర 17,915 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే 18,071 దగ్గర ట్రేడ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి అవి ఒక 100 పాయింట్లు దగ్గర ఫ్రెండ్స్ 150 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది మనకి, ఓకే. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రస్తుతం ఎస్జిఎక్స్ నిఫ్టీ. ప్రీవియస్ స్ట్రక్చర్ హైని బ్రేక్ చేసుకుంది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్సోలిడేషన్ తర్వాత మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు కౌంటర్ తీసుకున్నారు. ప్రస్తుతానికైతే పాజిటివ్గానే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.